హలో మిత్రమా! అంతా కుశలమా? మేం కుశలమే కానీ నువ్వేంటి ఏవో పురుగులతో ఆడుకుంటున్నావు అనుకుంటున్నారా? ఇవి పురుగులు కాదండి. మన రాగులు. రాగులా ఇలా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అదేనండి మొలకెత్తించిన రాగులు. పిండి పట్టుకొని రాగి జావ చేసుకుందామని, అలాగే రాగి సంగటి చేసుకుందామని ఇలాగా మొలకెత్తించుకున్నాను. అదేంటి పిండి పట్టుకోవడం బయట దొరుకుతుంది కదా అనుకుంటారేమో! బయట దొరికిన పిండికి, ఈ పిండికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదండి. ఇది చాలా సింపుల్. ఏంటంటే ఫస్ట్ మనం రాగులను తీసుకొని బాగా వాష్ చేసి ఒక 12 అవర్స్ నానపెట్టాలి. ఈ నానపెట్టిన రాగుల్ని మనం ఒక 2-3 డేస్ ఏదైనా కాటన్ క్లాత్‌లో కానీ, ఒక టవల్‌లో కానీ మూటలాగా కట్టేసి ఒక సైడ్‌లో పెట్టేసి ఉంచాలి. 3 డేస్ తర్వాత చూస్తే ఫస్ట్ నేను మీకు చూపించినట్టుగా మొలకలొచ్చేస్తాయి. వాటిని కొంచెం తేమ శాతం తగ్గేలాగా ఆరపెట్టుకొని మిక్సీకేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో దాచుకుంటే సరిపోతుంది. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మీకు కావాల్సినప్పుడు జావ చేసుకొని తాగేయొచ్చు. అలాగే ఈ వీడియోలో మనం రాగి జావ ఎలా చేయాలో కూడా చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇంకో గ్లాస్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండిని కలుపుకోండి. కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా ఉండలు లేకుండా తయారు చేసి పెట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. మన వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో కలుపుతూ వేసుకోండి. ఇలా కలుపుతూ వేసుకుంటే ఏంటంటే ఉండలు కట్టకుండా మనకి చిక్కగా రాగి జావ వస్తుంది. మన రాగి జావ ఎప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో ఉంచుకుంటే త్వరగా పొంగిపోయి సరిగ్గా ఉడకకుండా ఉంటుందండి. అదే మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బాగా ప్రాపర్‌గా కుక్ అవుతుంది. అండ్ ఇలాగ మనం అట్‌లీస్ట్ 5-7 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. దీన్ని మనం డైరెక్ట్‌గా అయినా తాగేయొచ్చు. లేదు మాకలా ఇష్టం లేదు అనుకుంటే 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని మనం మజ్జిగ ఎలా చేసుకుంటామో అలా చిలుక్కొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి జావని ఒక హాఫ్ గ్లాస్ ఈ మజ్జిగలో కలుపుకొని బాగా తిప్పుకొని ఒక గ్లాస్‌లో వేసుకొని తాగేయండి. ఇలా తాగితే ఏంటంటే మీకు చలవ చేస్తుంది. చలవతో పాటు మీకు డైరెక్ట్‌గా కాల్షియం కంటెంట్ వచ్చేస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ జావ అనేది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనం కంపారిటివ్‌లీ బయట పిండి కంటే మొలకెత్తిచ్చిన పిండిలో కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లేదండి మాకు మజ్జిగతో తాగడం ఇష్టం లేదు. నేను స్వీట్ పర్సన్‌ని. అంటే నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అనుకునే వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా జావలో కొంచెం బెల్లం కలిపి, ఆ బెల్లాన్ని బాగా కరిగించి అది డైరెక్ట్‌గా తాగొచ్చు. ఈ 3 పద్ధతిలో ఎలా తాగినా కూడా మీరు రాగి జావ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా 10 మందిలో ఒక 5గురికైనా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా! అదేంటో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. అండ్ మీరు ఏ ఏజ్‌లో ఫస్ట్ టైమ్ రాగి జావ తాగారో కామెంట్ చేసేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.